మామయ్య స్వాతి బంగారం తాకట్టు పెట్టి తమ్ముడు 2 లక్షలు తీసుకొని వచ్చింది కదా, ఇక 2 లక్షలు ఇచ్చేస్తానా, నువ్వు వెళ్ళి స్వాతి గోల్డ్ ఇడిపించుకోనరా. అల్లుడు గిప్పుడు ఎందుకు 2 లక్షలు ఇస్తాను, ఏమన్నా అవసరం ఉంటాయి కదా మీకే. నాన్న పైసలు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నామే, వెళ్ళి చెల్ల బంగారం ఇడిపిగా. బిడ్డ ఇప్పుడు ఎందుకు బంగారం ఇడిపించుకోవచ్చుడు, మీ దగ్గర ఉన్న బ్యాంకు ఉన్న ఒకటే కాదురా, ఏదైనా అవసరం పడుతుంది మీ దగ్గరనే ఉండని. నాన్న ఆ బంగారం బ్యాంక్ లో ఉంటే మా వాళ్ళని తాకట్టు పెట్టిన రోజు గుర్తొస్తుంది, తీసుకెళ్ళి ఇడిపించిగా. సాగరు అన్నకు 50,000 పంపించినవారా? అమ్మా నీకు ఒక నిజం చెప్పాలనే. నిజమేంటిరా సాగరు గట్లా మాట్లాడతాను? అమ్మా నేను మార్కెటింగ్ జాబు ఇటు బండి తీసుకుంటాను 3 లక్షలు తీసుకున్నా కదా, అది దానికోసం కాదమ్మా. మరి దేనికొరవు బిడ్డ 3 లక్షలు తీసుకున్నావు? డైరీ ఫామ్ కోసం లోన్ ఇప్పిస్తాను ఒకడు అంటే వాడిని నమ్మి 3 లక్షలు ఇచ్చిన కాదమ్మా. గట్లా అవద్దని చెప్పి వానికి 3 లక్షలు ఇస్తావా బిడ్డ? అన్నకు తెలిస్తే ఏమనుకుంటాడు చెప్పు. అట్లా కాదమ్మా, ఆ 3 లక్షలు వాడు తీసుకొని నన్ను మోసం చేసిండే. ఏంది బిడ్డ వానికి 3 లక్షలు ఇచ్చి మోసపోయినవారా?